ఫ్రెండ్స్, నేను వీడియో పెట్టి చాలా కాలం అయింది. పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన పెట్టలేదు. కానీ ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి, ఏమైనా సరే చెప్పాలని చెప్పేసి నేను ఈరోజు చెప్తున్నాను. నేను ఈరోజు విజయవాడ పాస్పోర్ట్ కోసం అని చెప్పేసి విజయవాడ వెళ్ళాను. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరు ముగ్గురు వచ్చి డబ్బులు కావమని అడిగారు. అడిగితే మా దగ్గర చిల్లర లేదు అని చెప్పేసి మేము వాళ్ళకి లేదని చెప్పేసి వచ్చేస్తుంటే మమ్మల్ని వదులుకోకుండా ఇద్దరు ముగ్గురు వెనకాల పడితే నేనేం చేశానంటే ఒక 20 రూపాయలు తీసిస్తుంటే మాకు 20 చాలవు, ఎక్కువ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు. సర్లే వీళ్ళతో గొడవ ఎందుకులని ఒక 50 రూపాయలు ఇచ్చాను. 50 రూపాయలు ఇస్తే అవేం చిరిగిపోయినాయి, ఇవ్వు, నాకు పడదో ఇవ్వద్దు, నాకు ఇవ్వమని చేసి గొడవ చేస్తుంటే ఈలోపు మా వారు వచ్చి చిల్లర లేదంటే ఎంతైనా సరే నేను ఇస్తాను చిల్లరు, 450 రూపాయలు మీకు ఇస్తాము అని చెప్పేసి 500 ఇస్తే అని అడిగారని సరేలే అని చెప్పేసి జేబులోంచి ఇలా డబ్బులు తీయంగానే ఆ డబ్బులు లాగేసేసుకుని ఎప్పుడైతే డబ్బులు లాక్కున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు వల్కర్గా మాట్లాడతా బూతులు మాట్లాడతా మా బీభత్సం చేసేసారు. కానీ పబ్లిక్ ఎవరూ స్పందించలేదు. ఈ ట్రాన్స్జెండర్స్కి ఇంతవరకు నేను ఎప్పుడన్నా పోనలే అని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉండేదాన్ని. ఈరోజు వాళ్ళని చూడంగానే నాకు అసహ్యం వేసింది. కానీ ఎప్పుడూ నేను ఇలా అనిపించలేదు. అక్కడ ఉండి కూడా నాకు కొంచెం భయం వేసింది, కొంచెం బాధ అనిపించింది మాట. వీళ్ళని ఎవరు అసహించుకుంటారు, కలవనెవరు అని చెప్పి అంటారు. ఇలా బిహేవ్ చేస్తే ఎవరు చేస్తారు? పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీ లేదు, పబ్లిక్ని పట్టించుకునే వాళ్ళు లేరు. పోలీసులు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. ఇది కొంచెం నేను ఎప్పుడు షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని ఎప్పుడు అడగలేదు నేను. ఇది పోలీసులకు చేరేటట్టుగా మీరు షేర్ చేస్తే పబ్లిక్ కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. వీళ్ళ నుంచి జనాలను ఎలాగా సేవ్ చేసుకోవాలో ఎవరికి అర్థం కాక ఎవరో మాకెందుకులే అన్నట్టుగా వదిలేస్తున్నారు. వీళ్ళు ఆగడాలు అల్లర్లు ఎక్కువ అవుతున్నాయి. యూట్యూబ్లో చూసి కూడా నేను ఏదో పాపం ఎక్కడో జరుగుతుందిలే అనుకున్నాం, కానీ నా వంతుకు నాకు జరిగేసరికే నాకు బాధ అనిపించింది. పాస్పోర్ట్కి ఆఫీస్కి వెళ్తున్నాము కదా అని చెప్పేసి బాగా ఉండేవాళ్ళు డబ్బులు ఉన్నాయి అనుకుంటారేమో. ఆస్తులు అమ్మి అప్పులు చేసి పిల్లలకు భవిష్యత్తు కోసమని తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడి వాళ్ళని పంపిస్తున్నారు. ఏదో పిల్లల దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు గబుక్కుని పిల్లల దగ్గరికి వెళ్ళటానికి ఉంటుందని తల్లిదండ్రులు ఏదో పాస్పోర్ట్ కోసం అటు ఇటు తిరుగుతూ నానా బాధలు పడతారు. ఫారెన్ పంపించిన పిల్లల యొక్క పేరెంట్స్కే తెలుస్తుంది, కానీ ఎవరికీ తెలియదు. వీళ్ళు ఏదో ఉండేవాళ్ళు అనుకుంటారు. అంతా మధ్యతరగతి పీపుల్సే.